హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే చూస్తారు కదా ఎండ అనమాట. ఎండ వచ్చి అయితే చాలా రోజులైంది. ఎండను చూసి అయితే మాత్రం ఇంక మార్నింగ్ అయితే అంతగా రాలేదన్నమాట. ఇంక కొంచెం 10 ఆ టైం అయ్యేసరికి అయితే కొంచెం ఎండ అయితే విడిచింది. ఇంక ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే చిన్న చిన్న పనులు అనమాట. చిన్న చిన్న పనులు ఏం కాదు, పళ్ళు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి స్టాండ్లో సామాన్లన్నీ ఖాళీ అయిపోయినాయండి. ఇక్కడైతే కింద స్టాండ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ అందులో అయితే సర్దుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్ కూడా శుభ్రంగా అయితే తోమేసి ఇంకా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ కింద అయితే అంటే 2 ప్లేట్లు అయితే పెడతానండి. 2 స్టవ్ల కిందన అంటే ఏదన్నా పొంగినా ఇంకా ప్లేట్లో అయితే పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఆ 2 ప్లేట్లు అయితే ఇంకెప్పుడు స్టవ్ కింద అయితే ఉంటాయి. అవి చనిపోయిన వాళ్ళకి అయితే ఇస్తారు కదండి, కొంచెం పెద్ద సైజు ప్లేట్లు అన్నమాట. ఇంకా అవి మేము ఎలాగో వాడట్లేదు కదా అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నేనైతే తెచ్చి అలా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఇంకా ఒక దానిలోకి అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారంటే చాలా వరకు పళ్ళు అయితే వాళ్ళు ఉన్నప్పుడే పళ్ళు కొంచెం త్వరగా అయితే అవ్వవు కదండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్గా పని అయితే చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి మజ్జిగ చారు అయితే పెట్టానండి. ఇంకా మధ్యాహ్నం తినేటప్పుడు అయితే ఇంకా చిప్స్ అయితే వేద్దాం కదా అని చెప్పి ఇంక మజ్జిగ చారు పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కోసం అని చెప్పి ఇంక అక్కడైతే మినపప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి ముందు రోజు ఉతికిన బట్టలండి. ఇవైతే మడతలు పెట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే బయట పని అదంతా కూడా చూసుకుని మొత్తం ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాక ఇంకా అవి మడత పెడదాం కదా అని చెప్పి ఇంక వాటిని అయితే అలా వదిలేసాను. ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా ఒకసారి అయితే తుడిచేసి మోపు అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇప్పుడు తుడిచానంటే మాత్రం ఇంక ఈవినింగ్ వరకు తుడిచే పని ఉండదండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే ఒకసారి ఇంకా అలా తుడిచేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను తుడిచే చీపురు అయితే మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్కడ ఉండట్లేదులేండి. మా మూడో మేనత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళదైతే కొండ ప్రాంతం కదా, ఇంక అక్కడైతే ఉంటాయండి. మా మామయ్య అయితే తెస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే నేను 3 చీపురు గట్ల అయితే తెచ్చుకున్నాను. అవి అయితే మాత్రం ఇంకా దీనికైతే చిన్న స్టోరీ కూడా ఉందండి. ఇంకా స్టోరీ కనుక మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తర్వాత ఎప్పుడైనా అయితే నేనైతే చెప్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ అదంతా కూడా నీట్గా తుడిచేసుకుని ఇంకా హాల్లోకి అయితే వచ్చాను. ఇంకా ఆ డోర్ తెస్తే గాలి అయితే వచ్చేస్తుందని చెప్పి ఇంకా డోర్ క్లోజ్ చేసి తుడుచుకుంటాము ఇంకెప్పుడు తుడిచినా కానీ. ఇంకా పిల్లలు ఉన్నప్పుడైతే ఇంత ఫాస్ట్గా అయితే మనం చేసుకోవడానికి ఉండదు. ఫస్ట్ అయితే వాళ్ళని దేబెట్టేసిన తర్వాత అదే స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పుడు మిగతా పని అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి ఉంటుంది. ఈ లోపల ఎవరైనా వచ్చారంటే మాత్రం ఇంకా పని అక్కడే ఉంటుందిలేండి. ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఇంకా అప్పుడైతే ఇంకా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. డోర్ అయితే క్లోజ్ చేస్తాను. గాలి అయితే చాలా విపరీతంగా వచ్చేస్తుందండి మాకు ఆ డోర్ తీస్తే మాత్రం. ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇంక చెప్పాను కదండి, ఆ బట్టలు అయితే ఇంకా అలా ఉంచాను. ఇంకా నీట్గా పని అంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయి ఏదో ఒకటి తినేసి ఇంకా అప్పుడైతే తాయితీగా మడత పెట్టచ్చు కదా అని చెప్పి ఇంకా అలా అయితే ఉంచేసాను. మరి ఒక పోర్షన్కి అయితే టైల్స్ వేయించి ప్లాస్టింగ్ అదంతా చేయించామండి. ఇంకో పోర్షన్కి అయితే వేయించలేదనమాట. ఇంకా అదైతే హోమ్ టూర్ అయితే చేస్తారండి త్వరలో అయితే మాత్రం. ఇంకా అందుకని చెప్పి ఇంకా అదేమీ చూపించలేదు. హోమ్ టూర్లో చూపిద్దాం కదా అని చెప్పి ఇంక షార్ట్గా ఇంతవరకు అయితే మేమైతే ప్లాస్టింగ్ చేయించుకుని ఇంక మళ్ళీ సామాన్లు అటు ఇటు మార్చుకునే పని లేకుండా ఇంక ఒక పోర్షన్ అయితే ప్లాస్టింగ్ చేయించుకుని టైల్స్ అయితే వేయించుకున్నాము. ఇంక ఇంతవరకునండి టైల్స్ అయితే ఉంటాయి. ఇంక మామూలుగా వచ్చి అయితే ఉంటుంది అనమాట. తర్వాత అయితే మాత్రం ఇంకా అదంతా ఏమి షూట్ చేయలేదు. తుడిచాను కానీ ఇంకా షూట్ చేయలేదన్నమాట. అంటే షూట్ చేశాను, ఇంకా వీడియో ఎడిటింగ్లో అయితే తీస్తానండి. ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి. ఇంక ఇది వచ్చేసి పక్కన అక్క వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే పనసపండు అయితే కట్ చేశారండి. ఇంక నాకైతే ఈ సగం ముక్క అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చి నేను తప్ప మా ఇంట్లో ఇంకెవరో తినరు, నేనే తినాలి. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తాయితీగా తీసుకుని తిందాంలే అని చెప్పి ఇంకా అలాగా ఈగలు అవి వాలకుండా ఇంకా అలా మూత అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మాకు
ఓపెన్ ఏరియా ఉంది కదండి, మా ఇంటి ముందు అయితే ఓపెన్ ఏరియా ఉంది. ఇంకా అక్కడైతే కొన్ని మొక్కలు అయితే వేసాను. అంటే ఇవేమి కొన్న మొక్కలు కాదులేండి, నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళని అయితే అడిగి తెచ్చుకుని ఈ మొక్కలు అయితే వేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత బ్రతికాయి అంటే మాత్రం భలే సరదాగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా తెచ్చుకుని కప్పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే అక్కడ చూసారు కదా, ఒకటి డెకరేషన్ మొక్క టైపు, ఇంకోటి శంఖం పూల మొక్క, సన్నజాజులు, ఇంకా ఇవి వచ్చేసి కనకాంబరం మొక్క ఒకటి, ఇక్కడ పింక్ గన్నేరు అండి అది, ఇది వచ్చేసి వైట్ గన్నేరు. ఇంకా ఈ మొక్కను ఏమంటారో నాకైతే తెలియదు, మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదొకటి. ఇంక ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా చిగురు అయితే ఇచ్చాయి. ఇంకా అన్నీ బ్రతికినట్టే అన్నమాట. ఎందుకంటే వేసిన కాడ నుంచి వర్షాలు అయితే ఇంకా నాన్ స్టాప్గా పడతానే ఉన్నాయన్నమాట. ఇంకా అందువల్ల అయితే తొందరగా చిగురు అయితే వచ్చింది. ఇది వచ్చేసి పింక్ కలర్ టమాటా చిన్న సైజు ఉంటుంది కదండి, టమాటా మందారం అనేసి అంటున్నారు, ఇంకా ఆ మొక్క అనమాట అది. ఇంక ఇది వచ్చేసి నందివర్ధన్ మొక్క. ఇంకా ఇదైతే చూసారు కదా, 4 ఆకులు కూడా వచ్చినాయి చిన్న చిన్నగాన, ఇది కూడా బ్రతికిస్తుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మందారం అనమాట. కొంచెం ఆకులు అయితే థిక్గా ఉంటాయి కదండి, ఇంకా ఆ టైప్ మందారం అనమాట. ఇంక ఇది వచ్చేసి గుత్తులు గుత్తులు పోస్తుంది కదా, ఎల్లో కలర్. ఇంక ఇవి అయితే నేను వేసిన మొక్కలన్నీ కూడా నిత్యం పూసే మొక్కలే వేసానండి. ఇంకా అది వచ్చేసి బిస్కెట్ కలర్ మందారం. ఇంక ఇది వచ్చేసి కరివేపాకు. ఇంక ఈ మొక్కలు ఈ చిన్న చిన్నగా ఎగురులు వచ్చినాయి కదండి, ఇవి అయితే నందివర్ధనం చెట్టే. ఇంకా 2 చెట్లు అయితే వేసాను, ఏదో ఒకటైనా బతుకుతుంది కదా అని చెప్పి. ఇంక 2 అయితే బతికినాయి. ఇంకా అక్కడ వచ్చేసి ఎర్ర మందారం ఒకటి, ఇది వచ్చేసి తెల్ల గన్నేరండి, అంటే ఇంకా వేరే టైప్ గన్నేరు అనమాట. ఇవన్నీ కూడా చిగురు అయితే వచ్చినాయి. పూలు పూసాకైతే కంపల్సరీగా అయితే చూపిస్తాను. ఇంక ఇది వచ్చేసి మల్లి చెట్టు అనమాట. ఇది వచ్చి మందార మొక్క. అంటే మాది హౌస్ వార్మింగ్ అయిన స్టార్టింగ్లో అయితే వేసానండి, అది అందుకని చెప్పి ఇది కొంచెం పెద్ద సైజు అయితే అయ్యిందనమాట మొక్క అయితే మాత్రం. దానికి 2 మొగ్గలు కూడా వచ్చినాయి. పువ్వు పూసిన తర్వాత అయితే చూపిస్తాను. ఇదండి. ఇంకా అటు సైడ్ కూడా కొంచెం గార్డెన్ అయితే ఉంది. ఇంకా అందులో అయితే ఇంకా ఏం మొక్కలు అయితే వేయలేదు, వేసిన తర్వాత అయితే చూపిస్తానండి. ఇంకా నేను ఇవన్నీ చేసుకుని గడ్డ అయితే కొంచెం పీకాను, మళ్ళీ ఈవినింగ్ పీకుదాం కదా అని చెప్పి కొంచెం ఇంకా అలా వదిలేసాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే స్నానవది చేసిన తర్వాత దేవుడి దగ్గర పూజ అయితే ఏం చేసుకోలేదండి. ఇంకా ఆ రోజు అయితే మాత్రం అంటే ఇంకా వారం కాదనమాట, నేను చేసే వారం కాదనేసి చెప్పి ఇంకా ఆ రోజు ధనం అయితే పెట్టుకోలేదు. మామూలుగా ముందు రోజు చేసిన పూజ సామాన్లు అవన్నీ కూడా తీసేసి నీట్గా ఇలా అయితే తుడిచిపెట్టేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే పూజ చేసుకునేటప్పుడు కొంచెం పని తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయాక టిఫిన్ చేసి ఇంకా మిషన్ అయితే ఎక్కానమాట. ఇంకా అన్ని పనులు అయిన తర్వాత అయితే కొన్ని బట్టలు అయితే ఉంటేనే ఇంక ఇవి కూడా కుట్టుకుందాం కదా అని చెప్పి ఇంకా మిషన్ అయితే ఎక్కాను. ఇంకెప్పుడు రెస్ట్ ఉంటుందండి లేడీస్కి అయితే మాత్రం. ఇంక నాన్ స్టాప్గా పని చేయడమే తప్ప కానీ ఎప్పుడు రెస్ట్ అయితే ఉండదు. ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. మన వీడియో కనుక కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా ఇక్కడైతే మిషన్ అయితే కుడుతున్నానండి. ఇంకా టీవీ పెట్టుకున్నాను. టీవీ అయితే అంత ఇంట్రెస్ట్గా ఏమి చూడను, ఒకవేళ టీవీ పెట్టుకున్నా కానీ ఇంకా వారాలప్పుడు అయితే డివోషనల్ సాంగ్స్ మామూలుగా ఇంకా నేను ఇలా పని చేసుకునేటప్పుడు అయితే మాత్రం ఏమన్నా సినిమా సాంగ్స్ అంటే 95లో ఉంటాయి, 90s అప్పుడు వచ్చిన సాంగ్స్ అయితేనే వింటానండి. ఇంక ఈ మధ్యకాలంలో సాంగ్స్ అయితే నాకు అంత నచ్చదు, అర్థం అవ్వవు కూడానండి. ఇంక ఈ మధ్య వచ్చే సాంగ్స్ అయితే అప్పుడు సాంగ్లే వేరు. ఇంకా ఒక సాంగ్కి చాలా అంటే చాలా అర్థం ఉంటుంది ఆ సాంగ్లో మాత్రం. ఇంక ఇది వచ్చేసి ఇంకా పాటలు వింటూ ఇక్కడైతే మిషన్ అయితే కుట్టుకుంటున్నాను. మళ్ళీ మిషన్ కుట్టడం ఇదంతా కూడా కంప్లీట్ అయ్యి 3-3:30 వరకు అయితే కుడతానండి నేను. 11కి అలా స్టార్ట్ చేసి ఇంక తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది కదా, ఇంకా అదైతే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను. అంటే పప్పు అయితే నానబెట్టాను కదా, ఇంకా అది కడుక్కుని గ్రైండర్కి అయితే వేసుకోవాలి కదా, ఇంకా అదంతా ఉంటుందని చెప్పి 3-3:30 వరకు కుడతాను. మళ్ళీ కరెంట్ అది పోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి
ఇంక ఇదండి నేను కుట్టిన అంటే 2 బ్లౌజులు అయితే కుట్టాను. మీకైతే సగమే చూపించాలండి. ఇంక సాదా బ్లౌజ్ ఒకటి, ఇంక లైనింగ్ బ్లౌజ్ ఒకటి 2 అయితే కుట్టాననమాట. ఇంకా చేతి పని అయితే చేయలేదు. ఇంక తర్వాత చేద్దాం కదా అని చెప్పి ఇదండి ఈ లైనింగ్ బ్లౌజ్ ఒకటి, సాదా బ్లౌజ్ ఒకటి ఇంకా ఈరోజు కుట్టినవి అయితే మాత్రం ఇదంతా అయిపోయిన తర్వాత గ్రైండర్లో పప్పు అయితే వేసి ఇంకా అది కూడా ఓ పక్కన అయితే పెట్టేసుకున్నాం. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మార్నింగ్కే కాబట్టి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.